ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ పై సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు నారా లోకేష్. నారా లోకేష్ తన బావగారిని పొగడ్తలతో ముంచెత్తేశారు. సో, నియర్ అసలు నిజంగానే ఒక స్టార్ అంటే ఆయనకొక వాల్యూ ఉండాలి. సో, ఆ పదానికే ఒక యాక్టర్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించి పెట్టే వ్యక్తి మా బావ జూనియర్ ఎన్టీఆర్. సో, ఎన్టీఆర్ అంటేనే నటనకి కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా 'దేవర' సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు. దయ చూపి ఇచ్చేది లేదు అంటున్నాడు మనోడు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' గ్లిమ్స్ చూసి ఎక్సలెంట్ అని మోస్ట్ అవైటెడ్ గ్లిమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ పెట్టారు మన లోకేష్. ఎంత సినిమాలకి సంబంధించిన విషయాల్లో ప్యాషనేట్ అంటే మిగతా ప్రపంచం అంతా ఒక సైడ్ అంటే ఎన్టీఆర్ మాత్రం యాక్టింగ్ విషయంలో మరొక సైడ్. 'ట్రిపుల్ ఆర్' తర్వాత మన ఇండియన్ సినిమా గురించి మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర'. కొరటాల శివతో చేస్తున్న ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అందుకే 'దేవర' గ్లిమ్స్ అయితే ఎంతో అద్భుతంగా వచ్చింది. మాస్‌కే మాస్ అనిపించేలా ఉందని నిజంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. సో, 2024 బ్లాక్ బస్టర్‌కి వెల్కమ్ అంటూ నారా లోకేష్ అయితే ఎంతో అద్భుతంగా కామెంట్ చేశారు. నిజంగానే మేకర్స్ కూడా ఎంతో చక్కగా దీన్ని సక్సెస్ రేంజ్‌ని అయితే ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే గ్లిమ్స్ చూస్తుంటే ఇది పైరేటెడ్ నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. అంటే సముద్రపు దొంగలకి సంబంధించిన కథ. ఈ గ్లిమ్స్‌లో మన ఒక పెద్ద షిప్‌లో ఉన్న కంటైనర్స్‌లో దొంగతనం చేయడానికైతే మరి వచ్చిన దొంగల్ని ఊచకోత కోసే సీన్ అయితే అద్దరిపోయిందంటున్నారు లోకేష్.